అందరేమో పొలంలో పని చేసుకుంటుంటే మనమేమో ఇంట్లుండే గదచ్చే. ఇంత గతికైతుంది అనుకోలేదే. మనకు వ్యవసాయం తప్ప ఏ తెలుసు ఏమవుతుంది. నేను ముందే చెప్పిందయ్యా, భూమిని నమ్ముకుంటే కట్టమవుతుందని. నా మాట విన్నావా? ఇప్పటికైనా ఆ భూమిని నమ్ముకొని మన అప్పులన్నీ కట్టుకొని బయటికి పోయి బతుకుదామయ్యా. చూసినావు కదా 10 మంది మన ఇచ్చేది వాయ, మన భూమి వాయ, అన్ని వాయ. నిలువ లేకుండా అయిపోయింది బతుకు. నా మాటినే. అరే ఆ భూమిని ఆ కమల్ గారికి ఇచ్చి పెడతావురా, అది లేకుండా ఎట్లా బతుకుతావురా? ఏం చేయమంటవే, ఇక్కడ నా చేతిలో ఏమున్నది? జరిగేదంతా నీకు తెలుసు కదా. ఏం చేసే పరిస్థితి లేదే మామ. మరి ఏం చేయమంటవే బాబాయ్? భూమి భూమి అనుకుంటా ఆయన ఎడ్యుకేషన్ ఏమున్నది? వ్యవసాయం అనుకుంటా ఎలుగబెట్టింది ఏమున్నది? ఉన్నది మాయే, ఉంచుకున్నది మాయే. నా కళ్ళ ముందు ఏనా గుండెలు బాదుకుంటే ఎడితే నాకు ఎట్లా అనిపిస్తుంది? గట్ల అనుకోద్దు బిడ్డ. ఇంత భూమి ఉంటే ఇంట్లో బంగారం ఉన్నట్టే, వ్యవసాయం అంటే శ్రీమంతం ఉన్నట్టే. బిడ్డ ఒక మంచి పంట పండితే మీ ఉన్న కట్టాలన్నీ పోతాయి. అవన్నీ వెనకటి రోజులు మామ. కానీ ఇప్పుడు అట్లా లేదు. భూమిని నమ్ముకున్నా, ఆ భూమి నాకు ఏమిచ్చింది? అప్పులు బాధలు తప్ప నాకు ఇంకేం మిగిలించిందే? తీసుకొని మొత్తం భూమి వాడే తీసుకొని నాకేమదు. భూమి వద్దు, ఏమదు. ఏ పనైనా చేసుకొని బతుకుతా. చూసిన వారా, భూమి లేదని వాడు ఎట్లా బాధపడుతుండు. భూమి మీద ఆధారపడ్డానికి వేరే ఆలోచన ఉండదురా. మరి ఎట్లనే ఏడికెళ్ళి ₹1,00,000 తీసుకొచ్చి ఆ కమల్కి ఇవ్వాలి చెప్పు? పైసలు ఇత్తనే పొలం ఇత్తనంటాడు. ఎట్లా చేయాలి చెప్పు? బిడ్డ ఏనన్నా ₹1,00,000 తీసుకొచ్చి ఆ కమల్ గానికి ఇచ్చి ఆ భూమి ఇడిపించుకోండి. నువ్వు పట్నం పోతాం అంటున్నావు కదా, ఊళ్ళున్నంత బలము పట్నంలో ఉండదురా. నువ్వే ఆలోచించుకో. మరి నేను పోతున్నా. సరే. ఈయనే రోజు రోజుకు ఇట్లా అయిపోతాడు. ఇట్లా అన్నం తినమంటే అన్నం తింటలేడు, రంది పెట్టుకొని అట్లనే ఉంటాడు. ఆయన అట్లా వదిలేస్తే ఏమైపోతాడో ఏమో. నేనే ఏదో ఒకటి చేయాలి. చేద్దాం. అగో ఏమయ్యా, ఇంకెన్ని రోజులు బాధపడుకుంటుంటావు? బాధపడితే ఏమవుతుంది చెప్పు? బుక్కడంతా అన్నం తినేవురా. నిన్నేనయ్యా. నాకు ఏమద్దే, అన్నం పెట్టే భూమి పోయినాక నాకు అన్నం ఎట్లా తినబుద్ధి అవుతుంది? నాకు అద్దు. తినకుంటుంటే అత్తదా నీ పోయిన పొలం? ఎందుకు ఇట్లా చేస్తాను? చిన్న పోరని కంటే అధ్వానం చేస్తాడు. ఇట్లా వేయాలి.
శృతిక అక్క చెల్లె ఎడిపోతాను. చిన్న పని ఉంటే వాళ్ళ ఇంటికి పోతాను అక్క. ఏం చేస్తాను? పని తీరిందా? పోతావు కానీ రేపు మాకు వరిగలు వస్తావారా? అబ్బా నీసారి రాలేనక్క, నాకు చిన్న పని పడ్డది. ఇంకోసారి అత్తతి అక్క. ఏమనుకోకక్క, నాకే ఇంట్లో పని ఉన్నది. నువ్వు మళ్ళీ నాడు పిలిస్తే ఖచ్చితంగా అత్తక్క, సరేనా? అక్కని అడిగితే అడిగి అక్క, నీ దగ్గర ఏమన్నా పైసలు ఉన్నాయా? పైసలా? ఎందుకు చెల్లె? అనుకోకుండా మా బతుకులకు కట్టమడ్డొచ్చింది. అది పైసలు ఇస్తేనే పోతానంటుంది. 1,00,000 రూపాయలు ఉంటే అక్క నీకు దండం పెడతా, మళ్ళీ ఇస్తా నీకు. 1,00,000 రూపాయలా? ఎన్నడో ఇచ్చిన 10,000 ఇంకా తెచ్చియలేదు. 1,00,000 రూపాయలు ఎన్నో తెచ్చిస్తావు చెల్లె? ఈసారి అట్లా చేయనక్క, నా పానం పోయినా మంచిదే, నీ పైసలు మాత్రం కడతా. నాకు ఆపత వచ్చినప్పుడు మీరు కాకపోతే ఇంకెవ్వరు ఆదుకుంటారక్క. ఈసారి వచ్చిన కట్టం అంతా ఇంత కాదు, నా బతికే ఉండదక్క. ఆయన చచ్చిపోయేటట్టు అయిండు. ఈసారి నేను పైసలు కట్టకపోతే వేరేటోళ్ళకు మేమిద్దరం మందు చచ్చిపోతాం అక్క. భూమి గుంజుకుంటానంటాడు, చేతులు ఏం లేకుండా అవుతుంది అక్క. నీకు దండం పెడతా, నీ కాలు మొక్కుతా, జర పైసలు ఉంటాయి అక్క. నీ బాధ చూస్తే పైసలు ఇయ్యబుద్ధి అవుతాను చెల్లె. కానీ ఏ ఆధారం లేకుండా ఏ నుండి తెచ్చిస్తావు, ఎట్లా కడతావు? పొలం కూడా కమలు తీసుకున్నాడట కదా, ఏ ఆధారం లేకుండా ఇన్ని పైసలు ఎక్కడి నుండి తెచ్చి కడతావు? మీ ఆయనకు అట్లా, నువ్వు ఇట్లా, ఎట్లా వెళ్తుంది మీకు? తెచ్చిన కాడల్లా మళ్ళీ కష్టమవుతుంది కదా చెల్లె కట్టడానికి. అందుకే అడుగుతానక్క, మనిషికి ఏదో ఒక ఆధారం లేకపోతే విలువ ఉండదు. 10 మందిలోకి పోయినా తలకాయ తీసేసేటట్టు ఉంటుంది అక్క. ఆ భూమి తీసుకుంటా అని కమల్ సింగ్ చెప్పినప్పటి నుంచి మా ప్రసాద్ బుక్కడి బువ్వ కూడా తింటలేడు. అదే నందితోటి ఉంటాడు అక్క, నాకేం దోత్తలేదు. నువ్వు నాకు ఈ పైసలు సాయం చేసినావంటే ఆయనకు అప్పు కడతానక్క. ఈసారి వెళ్ళిన పంట పైసలతోటి నీకే కడతాక్క అప్పు మొత్తం, ఏమనుకోకు. నువ్వు బాధపడకు చెల్లె, నువ్వు ఏడుతా అంటే నా మనసుకు అరుగుతుంది. నాకు కూడా పైసలు ఇవ్వాలనే ఉంది, కానీ బావకు తెలియకుండా నేను ఎట్లా తెచ్చి అని చెప్పు. అసలే పైసలు ముచ్చట, గన్ని పైసలు ఆయనకు తెలియకుండా ఏనుడు తెచ్చిద్దా చెల్లె? నా వల్ల కాదు, నువ్వేం బాధపడకు. అయితే అక్క, నా బాధ చెప్పి నిన్ను బాధ పెట్టినట్టయింది, ఏమనుకోకక్క. నేను ఇంకెవరు నన్ను అడుక్కుంటుంది, సరేనా? సరే చెల్లె, జరేమనుకోకు నువ్వు. సరే. ఎట్లా మరి, 1 రూపాయి కూడా పుడతలేదు. ఈ లోకంలో ఉన్నోనికే అన్ని ఉంటాయి, లేనోనికి ఏముండయి. మా భూమిలో మేము అడుగు పెట్టని పరిస్థితి వచ్చే. 1,00,000 రూపాయలు పుడితే మా భూమి మేము తీసుకుందాము. హలో, పైసలు ఏమైందిరా? నేను నెల రోజులకి ఇస్తా అంటే ఇచ్చిన, ఈ 2-3 నెలలు ఇస్తా అంటే నేను ఇయ్యలే. నువ్వు ఈ 2 రోజుల పైసలు అయిపోయింది అనుకో, నువ్వు ఎక్కడ కనబడ్డా నీ ఇంటికి వచ్చి బండి గుంజుకోవద్దా. ఈ రేపటి వరకు నాకు పైసలు రావాలి అంతే. సరే, పైసలు ఏమంటా నాటకాలు ఇస్తాను. ఎట్లా చేయాలి? ఆ అక్క పైసలు ఇస్తుంది కావచ్చు అనుకుంటే ఆ అక్క పుట్టనియలేదు. ఎవరిని అడిగినా ఎవరి దగ్గర పుడతలేవు. మా ప్రసాద్ ఏమో ఇట్లా చేయబట్టే, ఏం చేసుడో ఏమో అస్సలు ఏం దోత్తలేదు. ఎవరన్నా దయచేసి పైసలు ఇచ్చు కదా, ఈ గండంలోకి వెళ్ళి గట్టెక్కుదును. అగో ఇక్కడ భూపతున్నాడు కదా, ఈయన వడ్డీలో పైసలు ఇచ్చినట్టు ఇస్తాడు. మరి నేను అడిగితే ఇస్తాడు. భూపతి, రితిక ఇటు వచ్చినావు? నీతోటి చిన్న అవసరం పడ్డది. ఏంటి? నాకు 1,00,000 రూపాయలు అవసరం పడ్డది, ఇత్తవేమోనని. 1,00,000 రూపాయలా? కమల్ పైసలు నీకెందుకు? ఓ, అప్పు మీద కమల్ నీ భూమి గుంజుకున్నాడా? దానికోసమా? అవును, మా భూమిలో మేము వ్యవసాయం చేసుకుందామంటే ఆ కమల్ గడ అడ్డం వస్తాడు.
పైసలు ఉన్నాయన్న పొగరుతోటి మా బతుకులతోటి ఆడుకుంటాడు. లేనోళ్ళు బతకాలంటే 1,00,000 రూపాయలు అవసరం ఉన్నది. ఇప్పుడు అవి ఉంటేనే మేము బతుకుతాం, లేకపోతే మేము చచ్చిపోవుడే. 1,00,000 రూపాయలు కావాలంటున్నావు కానీ వాని గట్టకనే నీ భూమి గుంజుకున్నాడు. ఇప్పుడు నేనిస్తే నా పైసలు ఎట్లా కడతావు? ఎట్లా చేసైనా నీ పైసలు నీకు కడతా. నా భూమి నాకు వచ్చేటట్టు చూడు, నీకు దండం పెడతా. అయినా నా భూమి గుంజుకుంటే నాకు ఆధారం ఏముండదు. ఏం చేసుకొని బతుకుదామన్నా మేము బతకలేని పరిస్థితి. మీ అన్న ముఖం చూసాను, నీకు దండం పెడతా. నాకు నమ్మకం లేదు. వానికి చేసినట్టే నాకు చేస్తే ఆ తిరుగు నా వల్ల కాదు. అద్దు అనుకో. అట్లా అంటే ఎట్లా? ప్లీజ్ నీకు దండం పెడతాను, కాలు మొక్కుతా. 1,00,000 రూపాయలు మాట పోకుండా తెచ్చి నీకు కడతా. ఎవరు అడిగినా పుట్టలేవు, పుణ్యం ఉంటుంది ఇయ్యరాదు పైసలు. ఊగుకి ఎప్పుడు నాతో కాదు రీతిగా ఊకు ఒరేకు ఇక్కడ నుంచి చపడకనాడు. ఎక్కడ పుట్టాయా పైసలు? ఎంతో ఆశపడచ్చిన ఎవరన్నా ఒక్కరు ఇవ్వకపోతారా అని రాత పాడుగా ఎవరు ఇస్తలేరు. ఏమైంది? ఎవరు ఇవ్వలేదా పైసలు? నన్ను కాదని ఈ ఊళ్ళో నీకు ఎవ్వడు పైసలు ఇయ్యాడు. కమలు, ఆ భూమితోటే మా బతుకు. అది లేకపోతే ఎట్లా బతకాలో మాకు అర్థమైతలేదు. అన్నున్న భూమి ఉన్న బలం వేరుంటుంది. జర దండం పెడితే అర్థం చేసుకో. మా భూమి మాకి నీ పైసలు ఎట్లా చేసి అయినా కడతా. నేను ఈ ఒక్క పంట కోదిలేస్తే ఈ పంట పైసలకు నీ పైసలు నీకు కడతాం. 1 రూపాయి కూడా ఉంచుకోము. ఎందుకు ఇట్లా చేస్తాను కమల్? మా బతుకులేదట ఆడుకోకు, నీకు దండం పెడతా. అందరు నాట్లు వేసుకున్నారు, అందరు పనులు అయిపోతాయి. మాదొక్కటి అక్కడ బీడిపోయి ఉన్నది. నీకు దండం పెడతా, ఈ పంట తీసుకొని మమ్మల్ని. భూమి లేదు, ఏమి లేదు. నా పైసలు ఇచ్చేదాకా అది నా భూమి. ఈ ఊళ్ళో నీకు ఎవడు పైసలు ఇయ్యడు. ఆ భూమి నువ్వు తీసుకో, అది నా భూమి. మర్చిపో. అది కాళ్ళ మొక్కడికి పైసలు ఎడ దొరుకుతాయి అన్న. పాపోదాం. కమల్, అక్క, తమ్ముడు ప్రసాద్ గారు నాకు పైసలు ఇచ్చేది ఉన్నది. వాడు అని పిల్లం రీతికి నీ దగ్గరికి వస్తారు పైసలు కావాలని. అప్పుడు నువ్వేం చెప్పాలి? ఏం చెప్పవు. నేను చెప్పిందే చెప్పు, లేవ్వాను. లేకపోతే తెలుసు కదా నా గురించి. మా అక్క మంచిది, నా మాట వింటే. సరే తమ్ముడు. భూపతి అన్న గా ప్రసాద్ గాడును రితిక పైసల కోసం వస్తారు. ఏడ్చిండ్రు, కాలు మొక్కిండ్రు, దండం పెట్టిండ్రు అని కరిగిపోయి పైసలు ఇచ్చినావు అనుకో. అన్న నువ్వు చెప్పినాక ఇస్తానా అన్న? నీ మాట కాదంటున్నా. అది గుర్తుపెట్టుకో. ఎంత పని అయిపోయాయి. తెల్లారితే మంచిగా పొలం దున్నిచ్చుకొని నాటేసుకుందాం అనుకున్నాం. అయ్యో, ఎంత పని చేసినావు కమల్. ఆయన చూస్తేనేమో అట్లా ముక్కడ అన్న నోట్లో పోతలేదు, రూపాయి పుడతలేదు. పొద్దుగాల ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తే అడిగి అడిగి నా పార వలసిపోయింది. 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఏ మొగం పెట్టుకొని అడుగుతాను? ఊరంతా అప్పులు చేసుకొని అని అడిగితే కాలం వెళ్ళిపోతుంది.
నాకు లగ్గమైన కానుంచి ఈ భూమిని మమ్మల్ని సాధింది. ఇప్పుడు ఈ భూమి మా చేతిలో లేదంటే మా బతుకు ఎట్లా? అయ్యో దేవుడా, ఊళ్ళో ఇలువ లేకుండా అయిపోయింది. వాళ్ళకేమైనా భూమి ఉన్నదా, జాగు ఉన్నదా, పైసలు ఉన్నదా, పర్పతి ఉన్నదా, వాళ్ళకి రూపాయి ఎట్లా ఇచ్చడని ఆలోచించే కర్మ వచ్చింది మాకు. వాడు ఎవడిద్దడో పోయి చూసుకుంటా అంటాడు. భూమిని నమ్ముకున్న వాళ్ళ పరిస్థితికి ఇస్తేనా ఇలా బతుకులు మారాయా? నేనేం చేయాలి? నా చేతులకు పంట ఎట్లా వస్తుంది? నా పొలం నా చేతులకు ఎట్లా వస్తుంది? దేవుడా, అయ్యో. ఇంకెవరిని అడగాలి? నాకెవరిని అడిగితే నా పొలం నా చేతికి వస్తుంది? మంచిగా నీళ్ళు పెట్టుకొని ఒకరిని నారడుకున్నాం, దున్నుకుంటే నా చేతులకు పంట వచ్చు. ధైర్యం చెప్పే నా మొగడే పూలకు వండుకొని ఏడవబట్టే రాతలు పాడుగాను. దేవుడా, దండం పెడతా తండ్రి, నా భూమి నా చేతులకు వచ్చేటట్టు చూడయ్యా. ఏదని బతుకుతామయ్యా మేము? పుట్టగొడ్డల కోసమే కదా మేము చేసేది. ఆ బుక్కడు వెతుకులు గడుపులో పోకపోతే మేము బతికెందుకయ్యా? ఎందుకు? అయ్యో రాతలాంటి కాలం నుంచి కాపాడుకొచ్చుకున్న పొలం మా చేతుల మీద పొలం పోగొట్టుకున్నాం. ఎంత దురదృష్టవంతురాలు. అయ్యో దేవుడా, నా చేతులకి వెళ్ళిన పొలం పోయిందే. ₹1,00,000 దొరకకవాయే. ఎంత బతుకు బతికి ₹1,00,000 దొరకకవాయే. అందరు పొలాలు చూడు, అందరు మంచిగా నాట్లు వేసుకున్నారు. రాత పాడగాను నా పొలం వీడుండే ఎవరి చేతులకు పోవంటే అయ్యో. నాకు ధైర్యం చెప్పి నా మొగడే కుప్పకూలిపోయిండే. అవ్వా, పొలం మీదనే ఆధారపడి ఉండే నా మొగడు. పట్టం పోదామన్నా నా భూమిని వదిలిపెట్టి నేను రాదన్నాడు. మిమ్మల్ని పొలం కాడికి రాకన్నా కదా, ఎందుకు వచ్చిర్రు? వాళ్ళేంద్రా, వాళ్ళ అయ్య కూడా వింటారు. ఒక్కసారి పొలం చూడబుద్ధి అయింది, అందుకే వచ్చిన కవల్. అరే, నా పైసలు ఇచ్చి నీ పొలం నిన్ను తీసుకోమని చెప్పినా కదా. పైసలు ఎక్కడైతున్నాయి కమల్? మీ పైసలు కానప్పుడు నువ్వు ఇంట్లో ఉండొచ్చు కదా, నా పొలం నాకు ఇచ్చేసి. నాకు ముట్టేంత వరకు భూమికి మీకేం సంబంధం లేదని చెప్పినా కదా. నా రేటుకెళ్ళి వాళ్ళకంత సీన్ ఎక్కడుంది అన్న? అరే, సీన్ లేనప్పుడు వచ్చి మరి నా భూమి మీద ఎందుకు ఎడతారా వీళ్ళు వచ్చి? నీకు చెప్తా అర్థం అయితే అడవిడికెళ్ళి. ఆమె కాదు, మీరు నడువు రేటుకెళ్ళి. మీరెందుకు వచ్చారు వీడికి? పొద్దుగాలు చెప్పింది అర్థం కాలే మీ ఇద్దరికి? రీతిక పైసలు ఇచ్చేదాకా పొలంలో అడుగు పెట్టొద్దేమో, అందుకే పైసలు పట్టుకొని వచ్చినాం. మీరు పైసలు ఇస్తారా? అవును, మేమే ఇస్తాం. నువ్వు వీళ్ళ భూమిని ఆక్రమించుకుంటున్నావు మాకు తెలిసింది, అందుకే ఇప్పిద్దామని వచ్చిన. అక్క పైసలు అక్క ఇచ్చే. తీసుకో పైసలు.
ఈసారి తప్పించుకున్నావు, మళ్ళా దొరుకుతావు. నీ సంగతి కూడా చెప్తా. నీతో ఏమైతే పో. అప్పు కట్టినావు, ఇక సంతోషంగా ఉండు చెల్లె, బాధపడకు. ఇక నీ భూమి నువ్వు దున్నుకో. కష్టాలున్న నన్ను ఆదుకున్నావక్క, నీ రుణం ఎట్లా తీర్చుకోవాలక్క? అదంతా ఎందుకురా, నువ్వు నా తోడబుట్టిన చెల్లెం అనుకొని సాయం చేసిన. ఇక భూమి పంట పండించుకొని మంచిగా ఉండు ఇప్పుడైనా. సరే అక్క. పంట మంచిగా పండించుకొని అప్పు తీర్పు చాలు. సరే, ఈసారి పంట మంచిగా పండించుకొని అప్పు తెరుపుతా. కానీ మీ దగ్గర పైసలు లేవన్నారు కదా, పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? హైదరాబాద్లో సుదర్శన్ సార్ ఉంటాడు, మీ బాధలన్నీ ఆ సార్ చెప్పారుగా. సార్ పైసలు పంపించును, అక్కతో ఇప్పించిన. అవునా? ఆ సుదర్శన్ సార్ కడుపు చల్లగుండా నా భూమి నాకు ఇప్పించిండు. నువ్వు దేవుని అయ్యా, నువ్వు దేవునివి. సరే చెల్లె, మేము పోయొస్తాం. సరే, నా భూమి నాకు వచ్చింది. నా చేతిలోకి వెళ్ళి చేయి జారిపోయినావు అనుకున్నా. ఆ దేవుడి దయ వల్ల నా భూమి నాకు వచ్చింది. చాలు, ఆయనకు ఈ ముచ్చట చెప్పాలి, సంబరపడతాడు. అగో, అట్టిగానే కూర్చుంటున్నావేంది? మరి ఏం చేయాలి? ఏం పని ఉన్నదని చేయాలి, ఏం పని చేయాలి? పని ఎందుకు లేదు? పొలం కాడి పోయి పొలం దున్నిద్దాంపా. ఆ కమల్ గారు పైసలు కట్టదాకా పొలంలో అడుగు పెడితే కాళ్ళ దగ్గర కొడతా అని చెప్పే ఏ మొఖం పెట్టుకుని పోతే వాడికి, మళ్ళీ ఆడికి పోతే వాడిని ఒళ్ళు పెట్టడా? నువ్వు బాధపడతా అంటే చూసుకుంటే ఎట్లుంటేనే నా పానం అంతా నీళ్ళు నీళ్ళైంది. నువ్వు చెప్పింది నిజమేనే. భూమి లేకపోతే మనిషికి విలువ ఉండదే, ఒక్క రూపాయి బిల్ల కూడా పుట్టది. అందుకనే ఎటైతే టయాను ఊళ్ళో పోయి వాళ్ళ ఇళ్ళని బతిల్లా అన్న. గా భూపతి రాజును గా పెద్ద విచ్చిరు పైసలు పట్టుకపోయి కమల్ సింగ్ కట్టిన్నే. మన అప్పు తీరింది, మన పొలం మనం దున్నుకోవచ్చు. కట్టినవా? మన పొలం మనం దున్నుకోవచ్చా? దున్నుకోవచ్చే. నిజంగా నిజంగా నా భార్య అనిపించుకున్నది. నా పానం మీదంత పని అయిపోయింది. మన పొలం ఉంచుకోవడానికి వాళ్ళెవరే, మనం పోయి దున్నుకోవచ్చు. సరేపా.